మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. ఎవరు పంపించారు అంటే మన వ్యూఎస్లో వాళ్ళ యొక్క సందేహం అనమాట. ఆ పిల్లాడు జస్ట్ 25,000 రూపీస్ శాలరీ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ పనికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది. అతను నెలకి 4,000 రూపాయలు సేవింగ్స్ చేయదలుచుకున్నాను. ఏ సిప్పులో ఏ విధంగా చేస్తే నేను ₹1,00,00,000 సంపాదించగలుగుతానని చెప్పి రాయటం జరిగింది. సో ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఐడియా. ఫస్ట్ నేను అయితే అభినందిస్తున్నాను. ఏంటంటే ఉద్యోగం రాగానే అది వచ్చేసిందని చెప్పి ఊగిపోయి ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ కార్డులు వాడేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు వృధా చేయకుండా నేను ఎప్పుడు చెప్పే ఫార్ములా సేవ్ ఫస్ట్ స్పెండ్ లాటర్. ఫస్ట్ సేవింగ్ టార్గెట్ అతను 4,000 పెట్టుకున్నాడు. అది రీజనబుల్గా ఉంది. 25,000లో 4,000 రూపాయలు సేవింగ్స్, 21,000లో అతను బతకడం చాలా, అంటే నా ఉద్దేశంలో పెద్ద కష్టం కాదు. ప్లేస్ లైక్ హైదరాబాద్లో 4,000లో హ్యాపీగా బతకచ్చు. అయితే అతని టార్గెట్ 1 crore కాబట్టి ఇది మనం చూసుకోవాల్సింది. కోటీశ్వరుడు అవుదామని చెప్పి అతనికి ఉద్దేశం, కళ కాదు. కళ అంటే ఇవాళ చాలా పెద్ద పెద్ద కళలు కంటున్నారు కాబట్టి కోటీశ్వరుడు అవడానికి అతను ఆలోచనలో ఉన్నాడు. సో ఈ ఆలోచనలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్నాళ్ళు పడుతుందని అతను అడిగాడు కాబట్టి ఇది ఏంటంటే అంటే మనము మినిమం ఎప్పుడు నేను చెప్పేది 15 to 20%, 15% అయితే మ్యూచువల్ ఫండ్లో వస్తుంది. లాస్ట్ 5 yearsలో వస్తుంది. ఒకవేళ ఏదైనా భవిష్యత్తులో ఆ కన్సిస్టెన్సీ లేకపోయినా మినిమంలో మనము 12% అస్యూమ్ చేసుకుందాం. అంటే సంవత్సరానికి 12% గ్రో అవుతుంది. నెల 4,000 రూపాయలు అతను పెడతాడు. 4,000 రూపాయల మీద అంటే నెలకి ₹1 అంటే 4,000 కాస్త ₹40 అలా 1% పెరుగుతుంది. కాబట్టి 4,000 ₹40 పెరుగుతుంది నెలకి. ఓకే, అది ఆ విధంగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఈ విధమైన గ్రోత్ తోటి అతనికి ఎంత వస్తుంది, ఎన్ని ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అన్నదాన్ని మనం ఫార్ములా తోటి మనం చూడొచ్చు. సో మనం చూడాల్సింది ఏంటంటే 4,000 రూపాయలు మంత్లీ మనం ఒక మ్యూచువల్ ఫండ్లో పెడితే, అంటే నేను ఎగ్జంప్షన్ ఏంటంటే 12% పెట్టుకుంటే అంటే నెల అది ₹40 చొప్పున పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రతి ఇన్స్టాల్మెంట్ 40 అలా పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా 12% కనుక పెట్టుకుంటే ఇట్ విల్ టేక్ 15 years టు బికమ్ ఏ కరోడ్పతి. ఆయన ప్రిన్సిపల్ ఆ రిటర్న్ వచ్చేటువంటి రిటర్న్ 12% పెట్టుకుంటే 15 ఏళ్ళు కనుక, అంటే 25 ఏళ్లలో స్టార్ట్ చేసిన ఈ పిల్లవాడు 40 ఏళ్ల కల్లా కోటీశ్వరుడు కాగలుగుతాడు. సో ఒకవేళ మన ఇన్ఫ్లేషన్ కూడా మనం చూసుకున్నా 6-7% ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి డబల్ ద ఇన్ఫ్లేషన్ రేటు ఇతనికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక మంచి చాలా, అంటే 25,000 ఉంది కాబట్టి ఇప్పుడు మనం అతను ఫాస్ట్గా చేసుకోండి 10,000 చేసుకోండి చెప్పడం కరెక్ట్ కాదు. సో ప్రాక్టికల్గా ఇతను ఉన్నాడు కాబట్టి 25,000 రూపాయలు జీతగాడు 4,000 రూపాయలు సేవ్ చేయటం యాజ్ ఏ బ్యాచులర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఇంతకంటే అంటే ఎట్టి పరిస్థితుల్లో అదమంలో అంతైతే సేవ్ చేయగలుగుతారు 4,000 రూపాయలు. అండ్ సేవ్ చేయాలి. ఇవాళ ఎవరికి కూడా పెన్షన్ స్కీమ్స్ కానీ ఇలాంటివి లేవు కాబట్టి అందరూ కూడా కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ పాతకాలంలో ఉండేవి. ఇప్పుడు ఎన్పిఎస్ స్కీమ్ వచ్చింది, అది ఎంప్లాయర్ ఎలాగో చేస్తాడు. అది కాకుండా ఇతను ఈ 25,000లో సేవ్ తెలుసుకున్నాడు 4,000 కాబట్టి ఆ విధంగా చేయాలి. అయితే ఈ 4,000 ఎటువంటి స్కీమ్స్లో చేస్తే బాగుంటుంది అని అంటే, చిన్నపిల్లాడు కాబట్టి హై రిస్క్ ఫండ్స్లోకి వెళ్ళాలి. హై రిస్క్ ఫండ్స్ ఏమిటి అంటే ఎప్పుడు చెప్పుకుంటాం స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి వెళితే అతనికి ఎక్కువ అవకాశం ఉంది. అదే మనం చెప్పే మళ్ళీ అది కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు కానీ, అంటే ఒక ట్రాక్ రికార్డ్ బాగా చాలా బ్రహ్మాండమైన లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీస్ ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లేదు మన నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ, ఎడెల్వైజ్ కానీ, లేదంటే SBI స్మాల్ క్యాప్ ఫండ్ కానీ, ఇలాంటి 4 ఫండ్స్లో నా సజెషన్ ఏంటంటే తలా ఒక ఫండ్లో ఒక్కొక్క ₹1,000 చొప్పున మంత్లీ సిప్లు పెట్టేస్తే హ్యాపీగా మనం నిశ్చితంగా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ ₹1,000 వాళ్ళు స్వీప్ చేసేసి దానిలో వేసేస్తారు ఎవ్రీ మంత్. అండ్ ఇఫ్ ఈ జస్ట్ సింప్లీ వెయిట్స్ ఫర్ 15 years ఈ లైక్లీ టు గెట్ మోర్ దెన్ ₹1 crore. అన్నిట్లోనూ మిక్స్ చేసి పెడుతున్నాం కాబట్టి 4 ఒకటి బాగా పర్ఫామ్ చేసి ఒకటి అండర్ పర్ఫామ్ చేసిన యావరేజ్గా 80% 12-15% అతనికి వస్తుంది. సో 12-15% యావరేజ్ రిటర్న్ చూస్తూ 4,000 రూపాయల్లో 25 ఏళ్ళ వయసులో స్టార్ట్ చేసిన ఈ ప్లాన్ చేసినటువంటి ఈ పిల్లాడు ఎవరైతే పంపించారో ఇతను 40 years కల్లా 1 crore అంటే కోటీశ్వరుడు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి ఆలోచన రావడాన్ని మనం అందరూ కూడా అభినందిస్తాం. నేను పర్టికులర్గా చాలా అభినందిస్తున్నాను. ఎర్లీ ఏజ్లో ఇలాంటి సేవ్ స్టార్ట్ ఎర్లీ అండ్ గెట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎర్లీ.
సో ఇలాంటివి చేస్తే మనం 40-50 కల్లా మన టార్గెట్ పెట్టుకుని ఆ తర్వాత మనకు కావాలంటే మన ఓన్గా మన యొక్క ప్యాషన్ తోటి మనకు ఉన్నటువంటి ఏమైనా కూడా హాబీస్ని ఆ రోజున మనం ఒక దీనికి చేసుకుని ఎర్నింగ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనకి ఇప్పుడు చూస్తున్నాము డిటరేషన్ హెల్త్ చాలామందికి ఎన్నో విధాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేనటువంటి పరిస్థితులు వచ్చినా చక్కగా హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు, కాళ్ళ మీద కాలేసుకుని బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 25 ఏటే ఇలాంటి జర్నీ ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్, అది మనం అభినందిద్దాం. నెక్స్ట్ థింగ్, ఈ క్యాండిడేట్కి 15 ఇయర్స్లో కోటీశ్వరుడు అవుతారు. అది స్ట్రైట్ క్వశ్చన్ జవాబు ఏంటంటే మీరు అనుకున్నటువంటి 4,000 రూపాయలు మీరు సేవ్ చేస్తే ఈ విధంగా నేను ఇచ్చిన సలహా మేరకు ఇలా 4 మంచి మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై అయ్యి మీరు ఈ 4కే కాదు ఏదైనా సరే ఏనుకుని ఆ 4గిట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే సిప్పుల్లో పెడితే మీకు మంత్లీ మీ శాలరీ నుంచి విడిపోతూ మీరు 15 ఏళ్లలో కోటీశ్వరుడు మీరు అనుకున్న టార్గెట్ 1 crore అచీవ్ అవుతారు. సరేనా? ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ కామెంట్ రూపంలో తెలిస్తే నేను మీకు జవాబు చెప్పడానికి వీలుంటుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.